హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఇప్పుడు పిల్లలు మీ మాట వినడం లేదా, అయితే ఈ కొన్ని టిప్స్ పాటించడం వల్ల మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటారు. అదేంటో చూద్దాము. అంతకన్నా ముందు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో పేరెంటింగ్ టిప్స్ కొన్ని తెలుసుకుందాము. కొంతమంది పిల్లలు మాట వినకుండా మొండిగా ఉంటారు. సో దానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పిల్లలు మీ మాట వినడం లేదా, అయితే ఇలా చేసి చూడండి. సో కొంతమంది మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, మరీ మొండిగా తయారవుతున్నారు, ఏం చేయాలో తోచడం లేదని చెప్పే పేరెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతుంది. అలాంటి పేరెంట్స్ లిస్ట్ మీరు ఉంటే ఈ ఆర్టికల్ మీకోసమే. సో ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి చూడండి, మీ పిల్లలు ఖచ్చితంగా మీ మాట వింటారు. ఈ కాలంలో పిల్లలను పెంచి పెద్ద చేయడం పెద్ద సవాలుగా మారింది. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడం ఒక కారణం అయితే, రోజు రోజుకు పిల్లల మారం పెరిగిపోవడం ఇంకో కారణం. ఇంతకుముందు పూర్వంలో అయితే 10 మంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి ఈజీగా అయిపోయేది. సో అందరూ పొలాలకు వెళ్ళడం అలా జరిగేది. కానీ ఇప్పుడు టైంలో ఒక్క పిల్లలు ఉన్నా కానీ ఒక 10 మందితో సమానం అయిపోతుంది. ఇప్పుడున్న టెక్నాలజీ పెరగకపోవడం వల్ల కానీ, ఈ ఫోన్లు రావడం కానీ పిల్లలు బాగా మొండిగా తయారవుతున్నారు. సో ఇప్పుడు ఎలా చెప్పిన మాట పిల్లలు వినేటట్లు ఎలా చేయాలో చూద్దాం. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని మనం తరచూ వింటూనే ఉంటాం కదా. పిల్లల విషయంలో ఇదే వర్తిస్తుంది. మన పిల్లలే కదా అని వారిపై అరుస్తూ కఠినంగా వ్యవహరిస్తూ మీ మాట వినేలా చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో ప్రమాదమే. పిల్లలు క్రమంగా మీకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కఠినంగా ఉండడం వల్ల ఆ సమయంలో పిల్లలు మీ మాట వింటారేమో, కానీ క్రమంగా వారి మనసులో మీపై ప్రతికూల భావన ఏర్పడుతుంది. అందుకే పిల్లలను కూడా గౌరవించండి. ఒకరినొకరు గౌరవిస్తేనే కదా బంధం బలపడుతుంది. అది తల్లిదండ్రులైనా పిల్లలైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. పిల్లలపై ఊరికే అరవద్దు. ఇలా చేయడం వల్ల లోపల మీపై పగను పెంచుకునే ప్రమాదం ఉంది. పిల్లలను గౌరవిస్తూ బుజ్జగిస్తూ మీరు చెప్పుకోవాలనుకున్నది చెబుతూ వెళ్ళండి. క్రమంగా వారిలో మార్పు వస్తుంది. మీ మాట వినడం మొదలు పెడతారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని శాసించే, తిట్టే, కొట్టే అధికారం మీకు ఉందని అనుకుంటే పొరపాటు చేసినట్లే. ఇది పిల్లల్లో బంధాన్ని బలహీనం చేస్తుంది. మిమ్మల్ని అవతల వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలని మీరు భావిస్తున్నారో వాళ్ళను కూడా మీరు అలానే ట్రీట్ చేయాలన్న ఈ పాయింట్ని గుర్తుంచుకోండి. చెప్పింది చేయండి. పిల్లలను మీరు గౌరవించడం ప్రారంభించినట్లయితే చాలు, వారు క్రమంగా మీ మాట వినడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి క్రమశిక్షణ ఈజీగా నేర్పించవచ్చు. ఈ సమయంలోనే మీరు మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు మారం చేస్తుంటే ఏదో ఒక రకంగా వారిని భయపెట్టడానికి కొన్ని మాటలు చెబుతుంటారు. ఈ సమయంలోనే మీరు చెప్పింది ఖచ్చితంగా చేయండి, అలా చేయకపోతే వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఊరికి అలా ఏదో ఒకటి చెబుతుంటారు అన్న భావన పిల్లల్లో కలుగుతుంది. ఆ తర్వాత నుంచి మీరు చెప్పిన విషయాన్ని లైట్ తీసుకోవడం మొదలు పెడతారు. మీరు చెప్పే ప్రతి ఒక్కటి చేసి తీరుతారన్న భావనలో పిల్లల్లో కలిగిందంటే చాలు, వాళ్ళు దారికి వస్తారు. ఎక్కువగా భయపెట్టకండి. మాట వినకపోతే నిన్ను హాస్టల్లో పడవేస్తా, డార్క్ రూమ్లో వేస్తా, నీ బొమ్మలన్నీ తీసి బయట వేస్తా అని కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని భయపెడుతుంటారు. ఎంత ఎక్కువ భయపెడితే వాళ్ళు అంతగా లొంగుతారని అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఈ భయం కొన్నాళ్ళే ఉంటుంది. పైగా ఏదో మీ పిల్లల్ని భయపెట్టడానికి తప్ప నిజంగా మీరు అలా చేసే అవకాశాలు తక్కువ. అలాంటప్పుడు ఇది క్రమంలో వారిలో మీపై వ్యతిరేక భావాన్ని పెంచుతుంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా వారిని బెదిరించడం, భయపెట్టడం మానుకోండి. ఒకేసారి వార్నింగ్ ఇవ్వండి. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని ఒక్కసారి ఏదైనా పని చెప్తే వెంటనే వాళ్ళు చేయాలని భావిస్తుంటారు. మీ పిల్లలు అలా మారాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి. ఉదాహరణకు, మీ పిల్లలు ఉదయం లేవగానే బెడ్షీట్ ఫోల్డ్ చేయడం, అన్నం తిన్న తర్వాత ప్లేట్ సింకులో వేయకపోవడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. బెడ్షీట్ మడతేయకుండా, సింకులో పడేయకుండా, తిన్న పళ్ళాన్ని అక్కడే పెట్టేయడం, అట్లాంటి పనులు చేస్తుంటారు. ఇలాంటి పనులను ఒక్కసారి చెప్పగానే పిల్లలు చేయాలంటే వారికి ఒక చిన్న పనిష్మెంట్ ఇవ్వండి. ఒకసారి చెబితే చేయలేదనుకోండి, ఈరోజు నీకు టీవీ కట్ చేస్తాను, లేకపోతే మొబైల్ ఇవ్వను, బయటికి వెళ్ళి ఆడుకొని ఇవ్వను, ఇలాంటివి చెప్పండి. ఓ పని చేయకపోతే జరిగే నష్టం ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇది క్రమంగా వారిలో మార్పు తీసుకొస్తుంది. మీ పిల్లలు చెప్పింది కూడా జాగ్రత్తగా వినండి. పిల్లలు వాళ్ళు చెప్పింది మనం శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ పని ఒత్తిడి కారణంగానో, లేదంటే మొబైల్ పడి బిజీగా మారడం వల్ల పిల్లలు చెప్పింది సరిగ్గా వినడం లేదు. ఇది మీపై పిల్లల్లో వ్యతిరేక భావం పెంచేలా చేస్తుంది. వాళ్ళు మీకు ఏదైనా చెబుతున్నా, మీరు వారికి ఏదైనా పని చెప్పాలనుకున్నా నేరుగా వారి కళ్ళల్లో చూసి మాట్లాడండి. వారు చెప్పింది మీరు శ్రద్ధగా వింటే మీరు చెప్పింది కూడా వాళ్ళు వింటారు.
వారి గురించి మీరు ఎంతో కేర్ తీసుకుంటున్నారని మీరు చెప్పే ప్రతి మాట పని వారి బాగు కోసమేనన్న భావన పిల్లల్లో కలగాలి. సో ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయండి. పిల్లలకు మనం విలువ ఇస్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలియాలి. ఇలా తెలియాలంటే వారిని తరచూ పొగడడం వంటివి, వెన్నుతట్టి ప్రోత్సహించడం, హగ్ చేసుకోవడం, వాళ్ళు చేస్తున్న పనులపై ఆసక్తి చూపడం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడడం ప్రయత్నించడం, నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళ భయాలను తొలగించడం, ప్రతిరోజు కొంత సమయం వాటితో గడపడం, వాళ్ళు మీతో మాట్లాడిన ప్రతిసారి స్పందించడం వంటివి చేయాలి. పిల్లలు మిమ్మల్ని గౌరవించాలంటే వారికి మీరు చెబుతున్న ప్రతి పనిని మీరు చేస్తూ ఓ రోల్ మోడల్గా నిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ వద్దు తీయండి అమ్మా అంటే మీరు కూడా ఫోన్ చూడకుండా ఉండాలి. లేకపోతే ఇంకేమన్నా గొడవ చేయకుండా ఉండాలంటే ఇంట్లో కూడా గొడవ ఉండకూడదు. మనము వాళ్ళకి ఇట్లాని నీతి వాక్యాలు చెప్తున్నామంటే ముందు మనం కూడా సరిగ్గా ఉండి వాళ్ళకి మనం చేయట్లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.